ఆత్మను కలిగి, ఆత్మ ఫలాలు కలిగిన జీవితము కలిగి, సత్యముగా అంటే వాక్యానుసారంగా, అలాగే యథార్థముగా మనం చేసే ప్రతి మాట యథార్థమైనదిగా ఉన్నప్పుడు దేవుడు ఆరాధనను ఆగ్రహానిస్తాడు, స్వీకరిస్తాడు. కనుక దేవుని వాక్యములో నుండి నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం అందరము కలిసి చదువుకుందాం. నెహెమ్యా 9:5, బుక్ ఆఫ్ నెహెమ్యా చాప్టర్ 9 వర్స్ 5. అందరం కలిసి ఆ పేజ్ నెంబర్ 407. అప్పుడు లేవీలైన యేషూవ, కద్మీయేలు, బానీ, హషబ్నెయ, షెరేబ్యా, హోదియా, షెబన్యా, పెతనాయ అనువారు నిలబడి, నిరంతరము మీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగు స్తోత్రము చేసిరి. సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. ఇక్కడ దేని వాక్యంలో నెహెమ్యా గ్రంథంలో వ్రాయబడిన మాట. కనుక ఈ దినము నెహెమ్యా గ్రంథం నుండి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఆరాధనలో కొన్ని మాటలు, బలవర్తమానంలో నెహెమ్యా యెరూషలేము ప్రాకారాలను బాగు చేశాడు. ఆ యెరూషలేము ప్రాకారాలు మరి ఒక్కొక్క ప్రాకారం అంటే గుమ్మములు, యెరూషలేము గుమ్మములు, ప్రాకారాలు, గుమ్మములు బాగు చేశాడు. నెహెమ్యా గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అన్యులు, అన్య రాజులు, శత్రువులు పడవేసిన, కాల్చివేసిన యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారాలు, గుమ్మాలు అవి తిరిగి నిర్మించాడు నెహెమ్యా. చాలా గొప్ప సంగతులు. మరి 12 గుమ్మాలు ఉంటాయి. ఒక్కొక్క గుమ్మం నుండి మనము వీలైనంత వరకు కొన్ని గుమ్మాలు ఈరోజు నేర్చుకుందాం. ఈసారి వచ్చినప్పుడు కొన్ని గుమ్మాలు అలా చూద్దాం. కానీ ఆరాధన కొరకు నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో ఇక్కడ వారందరూ కూడా నిలవబడ్డారు. వీరందరూ ఎవరు అని అంటే, మరి దేవుని వాక్యంలో ఇశ్రాయేల్ జనాంగాన్ని అన్యరాజు నెబుకద్నెజరు బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత కాలం మారే కొద్దీ దేవుడు వారిని అక్కడి నుంచి విడిపించారు. ఇక్కడికి యెరూషలేముకి తీసుకొని వచ్చారు. కనుక లేవీలు, యాజకులు, అలాగే ఇశ్రాయేల్ జనాంగము వాళ్ళందరూ కూడా ఒక చోట సమావేశమై వారి తప్పులన్నీ ఒప్పుకొని, వారి జీవితంలో ఏవేవి మరి సరైనవిగా లేవో అవన్నీ ఒప్పుకొని దేవుణ్ణి ఈ రీతిగా ఆరాధిస్తున్నారు. నాతో కలిసి చెప్పండి. సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. ఇక్కడ దేవుని యొక్క నామము ఎలాంటిది అని అంటే, సకలాశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నామము. లోకంలో ఆశీర్వచనాలు, సకల ఆశీర్వచనాలు, కనుక మనకి ఆశీర్వాదాలు అంటే మరి చాలా ఇష్టము, చాలా గొప్పవిగా చూస్తాం. వాటన్నిటికంటే మించిందంట దేవుని యొక్క ఘనమైన నామము. కనుక దేని వాక్యంలో వ్రాయబడి ఉంది, అన్ని నామముల కన్నా పైనామము. క్రిందున్న భూమి అందే కానీ, పైనున్న ఆకాశం అందే కానీ ఏ నామమున రక్షణ కలగదు. ఈ నామముననే ఏ నామం అంట? యేసునామం. కనుక దేవాతి దేవుని యొక్క నామము చాలా గొప్పది, చాలా ఘనమైనది. ఆయన నామము స్తుతింపబడాలి, ఆయన నామము మహిమపరచబడాలి. భూలోకములో, పరలోకములో ఆయన నామమును ఘనపరుస్తున్నారు. ఎవరు? దేవదూతలు. ఏమని ఆరాధిస్తున్నారు వాళ్ళు అంటే, దేవుని యొక్క నామమునకు ఏం పేరు పెట్టారు వాళ్ళు? పరిశుద్ధుడు. నామం అంటే ఏంటి? పేరు. కనుక ఆయన పేరు ఏం పేరు అని పెట్టారు?
ఆయన యొక్క గొప్ప పరిశుద్ధతను బట్టి ఆయనను పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఒకటే ఆరాధన చేస్తారు. ఎవరు? దేవదూతలు. ఇంక వాళ్ళకి తెలిసింది ఒక్కటే మాట. ఎవరి గురించి? దేవుని గురించి. ఏమని? పరిశుద్ధుడు. ఇంకేమని ఆరాధన చేయరింకాళ్ళు. మనకున్న గొప్పతనం ఏంటో తెలుసా? దేవదూతల కంటే మనకెక్కువ తెలుసు ఆయన గురించి. ఆయన పరిశుద్ధుడని ఒక్కటే ఆరాధన చేస్తారు. మనమైతే అబ్బా! ఎన్ని నామాలు పెడతామో కదా! ఆ! మహాగణుడు అంటాం, మహోన్నతుడు అంటాం, పరిశుద్ధుడు అంటాం, నిత్య నివాసి అంటాం, సర్వాధికారి అంటాము, మా రక్షకుడు అంటాము, మాకు సహాయకుడు అంటాము, మమ్మల్ని కాపాడే దేవుడు అంటాము. ఎన్ని ఎన్ని పేర్లు, ఎన్ని నామాలు దేవునికి ఎన్ని పెట్టాం కదా! ఇప్పుడు ఎవరు గొప్పోళ్ళు? దేవదూతలు గొప్పోళ్ళా? మనం గొప్పోళ్ళమా? అంటే దేవదూతల వంటి పరిశుద్ధ జీవితం కలిగి ప్రభువుని ఆరాధిస్తే నిజంగా మనం గొప్పోళ్ళమే. కనుక దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. వాళ్ళందరూ అంటున్నారు, అంతటి ఘనమైన నామము ఏం చేయబడాలంట? స్తుతింపబడాలి. పరలోకంలో స్తుతింపబడుతుంది. ఆ ఘనమైన నామము నిత్యము ఆరాధింపబడుతుంది. భూలోకంలో కూడా అట్టి ఘనమైన నామము ఆరాధింపబడాలి, స్తుతింపబడాలి. కనుక మన ద్వారా ఆయన నామము మహిమపరచబడాలి. ఈ రోజుల్లో లోకంలో ఎంతోమంది గొప్పవారు ఉన్నారు, అధికారులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు. ఎవరు కూడా ఆయన నామాన్ని ఘనపరచలేదు. దేవుడు ఆయన ఘనమైన నామాన్ని మహిమపరచడానికి ఎవరిని ఎన్నుకున్నాడంట? ఇగో మనల్ని ఏర్పరచుకున్నాడు ఈ ప్రాంతంలో. ఇది ఎంత గొప్ప ఆధిక్యత! కనుక దేవుడు ఎలాంటి వాడు అని, మరి ఆయన నామము ఎటువంటి మేలులు చేస్తుంది, ఆయన నామము ఏంటి అని మనం కొన్ని, ఆయన స్వభావాలు ఏంటి, ఆయన ఏ రీతిగా మనకు సహాయపడ్డాడు, ఎందుకు ఆయన ఘనమైన నామము స్తుతింపబడాలి అని ఇక్కడ నెహెమ్యా ఏమని వ్రాస్తూ వచ్చాడంటే, మొట్టమొదటిగా 9వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 9, 6. నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. కనుక మొట్టమొదటిగా ఎందుకు ఆయన నామము స్తుతింపబడాలి, ఎందుకు ఆయన ఘనమైన నామము స్తుతింపబడాలి అని అంటే, మొట్టమొదటిగా ఆయన అంటున్నాడు, ఆ భక్తుడు ప్రభుని ఆరాధిస్తున్నాడు, అయ్యా నీవే అద్వితీయుడవైన యెహోవా. కనుక అద్వితీయుడైన దేవుడు అంటే అర్థం ఏంటి? ఆ ద్వితీయ. ద్వితీయ అంటే ఏంటి? రెండు. అంటే అద్వితీయ అంటే ఇంకా రెండు కానిది, రెండు లేదు అంటే ఎంతమంది? ఒక్కడే. నీవే అద్వితీయుడు అంటే నీవు తప్ప ఈ లోకంలో ఏ దేవుడు కూడా లేరు కదా! చాలామంది ఏమంటారు? అన్నీ చెప్పినా రావు 3 కోట్లు. కనుక నీవే అద్వితీయుడైన దేవుడవు, నీవు తప్ప ఎవరు కూడా లేరు. కనుక మొట్టమొదటిగా ఆయన అద్వితీయుడు. ఆ దేవుడు ఏం చేశాడంట? నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని
ఇక ఏమి సృజించాడంట ఆయన? ఆకాశమును, మహాకాశములు అనుంది. ఏమనుంది? ఆకాశము మనకేం తెలుసు? ఆకాశం తెలుసు. ఏం తెలీదు? మహాకాశాలు తెలీదు. ఒకాయన భక్తుడన్నాడు. ఎన్నో ఆకాశానికెళ్ళిపోయాడంట పౌలు గారి గురించి. ఏం మూడో ఆకాశం. అంటే ఎన్ని ఆకాశాలున్నాయి? ఇంక మూడున్నయో, ఇంకెక్కువున్నయో. ఆయన ఎక్కడి వరకెళ్ళాడు? 3 ఆకాశం వరకెళ్ళాడని రాయబడింది. ఇక 3 ఆకాశాలు ఒకవేళ ఉన్నాయనుకుంటే, మొదటి ఆకాశం ఫస్ట్ స్కై, సీ ద సైట్ అంటే చూస్తే అర్థము కనబడుతుంది. మొదటి ఆకాశం. ఇప్పుడు పగలు చూడండి, బయటికెళ్ళి చూడండి. ఏం కనబడుతుంది మనకు? ఆకాశం కనబడుద్ది. సెకండ్ స్కై, సీ ద నైట్. నైట్ చూడండి ఏం కనబడతాయి? ఎక్కడో ఉంటాయి నక్షత్రాలు కదా! చిన్న చిన్న నక్షత్రాలు ఎక్కడ కనబడతాయి? చాలా కనబడతాయి ఆకాశంలో. ఆ నక్షత్రాలంట దేనికంటే పెద్దవి? సూర్యుడి కన్నా, చంద్రుడి కన్నా పెద్దవి. చంద్రుడేమో పెద్దగా కనబడుతున్నాడు. అదో మనం ఎక్కడుందనుకుంటాం చంద్రుడు? ఎక్కడుందనుకుంటాం? ఆకాశంలో. సూర్యుడు ఎక్కడున్నారనుకుంటాం? ఆకాశంలో. మరి ఇవేమో పెద్దగా కనబడుతున్నాయి. అవి ఇంకా చిన్నగా కనబడుతున్నాయి. అవి ఇంకెక్కడున్నాయి? ఇంకా చాలా దూరంలో ఉన్నాయి నక్షత్రాలు. అంటే అది ఏ ఆకాశం? బహుశా రెండో ఆకాశమేమో. పగలు కనబడదు మనకి. నైట్ ఎక్కడో నక్షత్రాలు కనబడతాయి. ఏం కనబడుద్ది? ఆకాశం ఏ రంగులో ఉందంటే ఏం చెప్తాం? నల్లగా ఉందంటాం చీకట్లో. తెలీదు కదా! కానీ ఎట్లా చెప్పొచ్చంటే నక్షత్రాలు. ఇంకొక మూడో ఆకాశం ఉంది. థర్డ్ స్కై. సీ ద ఫెయిత్. ఎలా చూస్తామంట? విశ్వాసంతో చూస్తాం. ఏ ఆకాశం అది? మూడో ఆకాశం అంటే పరలోక రాజ్యం. అర్థమైందా? ఫస్ట్ స్కై, సీ ద సైట్ అంటే చూస్తే కనబడుతుంది. సెకండ్ స్కై, సీ ద నైట్ అంటే రాత్రిపూట కనబడుతుంది. థర్డ్ స్కై, సీ ద ఫెయిత్ విశ్వాసంతో చూస్తాం. ఎక్కడ చూస్తాం? మనకు తెలుసు. మనం ఏమంటాం? పరలోక రాజ్యం ఉందయా అంటాం. చాలామందికి తెలీదు లోకంలో. పరలోక రాజ్యం అంటే ఏమంటారు? ఏం పరలోక రాజ్యమయ్యా? ఏం దేవుడు? ఏం పరలోక రాజ్యం? సగం ఆదివారం పూట ఒక కేజీ మటన్ తెచ్చుకుందాం పద దీన్ని వండుకుందాం. అదే ఆకాశం అంటారు. మూడో ఆకాశం. అదే పరలోక రాజ్యం. అదే స్వర్గం అంటారు కదా! అందరికి అంత సామాన్యంగా అది గ్రహింపు రాదు అందరికి. కనుక విశ్వాసంతో మనకు కనబడుతుంది. ఆకాశమును, మహాకాశమును, తర్వాత భూమిని, దానిలో ఉండునది, సముద్రమును, వాటిలో ఉండునది అంతటినీ సృజించాడు. సృజించడమే కాదు, ఆయన ఏం చేస్తున్నాడంట? కాపాడువాడు. అవన్నీ తయారు చేసి వాటిని ఏం చేస్తున్నాడంటండి? ఏం చేస్తున్నాడు? ఆయన కాపాడుతున్నాడు. ఈ లోకంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు పాడవకుండా మనకు వెలిగిస్తున్నాడు. ఎవరు కాపాడుతున్నారు సూర్యుడిని? ఎవరు కాపాడుతున్నారండి? ఏ దేశ ప్రధాని కాపాడుతున్నాడు? అమెరికా అధ్యక్షుడు కాపాడుతున్నాడా? భారతదేశం ప్రధానమంత్రి కాపాడుతున్నాడా? లేకపోతే గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కాపాడుతున్నారా? ఎవరు కాపాడుతున్నారు? ఒక సౌర కుటుంబం ఉంది. సూర్యుడు ఉంటాడు. మిగిలిన ఎన్ని గ్రహాలున్నాయి? 9 గ్రహాలు. 9 గ్రహాలు అన్నీ ఏం చేస్తున్నాయంట? దాని కక్షలవి తిరుగుతున్నాయి. ఒకడొకటి గుద్దుకుంటే ఏమండి? ఒకడొకటి గుద్దుకుంటే ఇప్పుడు మనం చక్కగా వెళ్తామా రోడ్డు మీద బండేసుకొని? చక్కగా వెళ్తే ఎందుకు యాక్సిడెంట్లు జరుగుతాయి? ఆడిని గుద్దుకొని ఈడిని గుద్దుకొని ఆడు పడతా ఉంటారు. రోడ్డు మీద వెళ్తే చూస్తూనే ఉంటాం. తెలివి ఉన్న మనమే ఏం చేస్తున్నాము? పక్కోడు వెళ్ళి దారిలోకి వెళ్ళి గుద్దుతున్నాం. మరి జీవం లేదు గ్రహాలకు. కానీ అవి ఏం చేస్తున్నాయి? దారి తప్పకుండా ఏ గ్రహమైనా భూమిని గుద్దినాయి అనుకోండి, సెలవు ఇక అంతే. అందరికి ఒకేసారి బరేలు కార్యక్రమం. కోట్ల మందికి సమాధి కార్యక్రమం అందరికి ఒకే రోజు ఇంకా భూమి మీద కదా! ఎవరు కాపాడుతున్నారు? అన్ని గ్రహాలు తమ కక్షలో అవే తిరిగేటట్లు
ఎవరో కూడా వాటిని అవి ఒకటొకటి గుద్దుకోకుండా ఎవరు కాపాడుతున్నారు? చూసారా? ఎంత ఆశ్చర్యకరమైనవి. ఇప్పుడు భూ సముద్రం ఉంది. సముద్రము ఎన్నొంతులుంది భూమిలో? 3 వంతులుంది. నేల ఎన్నొంతులున్నాయి? ఒక వంతుంది. ఒక వంతు పెద్దదా? 3 వంతులు పెద్దదా? 3 వంతులు ఒక వంతుని ముంచేయడం పెద్ద సమస్య. కానీ దాన్ని ఎవరు ఆపుతున్నారంట? దేవుడు ఆపుతున్నాడు. చూడండి దేవుని వాక్యంలో చాలా సంగతులు ఈ యొక్క యోబు భక్తుడు అంటాడు. యోబు గ్రంథము 38వ అధ్యాయము. సముద్రము ఆ! చదవమ్మా. దాని వచనం ఎంత? 8వ వచనం. సముద్రము దాని గర్భము నుండి పొర్లిరాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? సముద్రం అంట భూమి మీదకొచ్చేస్తుంటే దాన్ని ఎవరు తలుపులేసారంట? ఏ తలుపులు? టేకు తలుపులా? వేపకర్ర తలుపులా? దేవుడు తెలుసు. అయి మనకు కనపడవు కదా! అవి భూమి మీద రాకుండా దేవుడేం చేశాడు వాడికి? తలుపులేసాడు. ఇంక నోరు మూసుకొని ఎక్కడ ఎగిరినా మీ ఇక్కడి వరకే అలలు. ఎంత అలలొచ్చినా మీరిక్కడి వరకే. ఎవరైనా దేవుడు కోపం తెప్పిస్తే కొద్దిగా సునామీ అప్పుడప్పుడొచ్చి పైకొత్తది ఎప్పుడైనా. ఇంక అప్పటి వరకు దాంట్లకి ఛాన్స్ లేదు. మీరక్కడి వరకే. ఎంత అలలొచ్చినా అక్కడి వరకే. ఎవరు ఆపుతున్నారు? ఏ దేశ ప్రధానులు ఆపుతున్నారు? లేదా ఏ శాస్త్రవేత్తలు ఆపుతున్నారు? ఎవరు ఆపుతున్నారండి? దేవుడు తప్ప ఎవరైనా ఆపుతున్నారా? ఇలాగా ఇక్కడ చాలా విషయాలు ఇక్కడ మనం చూస్తాం. 31వ వచనంలో నుండి మనం చూస్తే కృత్తి కృత్రిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా? వాటి వాటి కాలంలో నక్షత్ర రాసులు వచ్చినట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములు నీవు నడిపింపగలవా? ఆకాశ మండలపు కట్టడలను నీవెరుగుదువా? అంటే కట్టడాలు ఇక్కడే కాదు. ఎక్కడున్నాయంట? ఆకాశ మండలంలో కూడా ఏమున్నాయంట? కట్టడాలున్నాయి. అయి ఎవరు కట్టారు? దేవుడు కట్టాడు. ఈ నక్షత్రాలు, ఉపనక్షత్రాలు నడిపించేది ఎవరు? ఇవన్నీ కూడా దేవుడు. కనుక ఏ మానవుడు కాదు, ఏ గొప్పవారు కాదు. అక్కడ ఏమని ఆయన ఆరాధిస్తున్నాడంటే, ఆకాశ మహాకాశములు సృజించావు, భూమిని దాని అందలయన్నీ సృజించావు. సముద్రము దానిలో ఉన్నవన్నీ సృజించావు. సముద్రము దానిలన్నీ భూమి మీద ఏ వాతావరణం కావాలన్నా మూలం ఏంటి? మూలం ఎక్కడ? సముద్రం. వర్షం రావాలంటే ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఎక్కడ జరిగే వాతావరణ పరిస్థితులు, సముద్రంలో జరిగే వాతావరణ పరిస్థితులన్నిటిని బట్టి భూమి మీద జరుగుద్ది. ఇక్కడ గాలి రావాలన్నా, తుఫాను రావాలన్నా, వర్షం రావాలన్నా ఎక్కడ జరుగుద్దంట? సముద్రంలో వాతావరణ పరిస్థితులు. అవన్నీ ఎవరు కలిగిస్తారు? ఎవరు కలిగిస్తారండి? దేవుడే. మనకు వర్షం కావాలన్నా, గాలి కావాలన్నా, ఏది కావాలన్నా దేవుడే భూమి సముద్రంలో అన్నీ కలిగించేశాడు. అవన్నీ కలిగి చేయడమే కాదు, వాటన్నిటిని ఏం చేస్తున్నాడంట దేవుడు? కాపాడుతున్నాడు. ఎంత ఆశ్చర్యకరమైన మాట అండి. అందుకు ఆ ప్రభువుని, దేవాతి దేవుని ఆరాధిస్తున్నాడు. ఆయన గనక కాపాడకపోతే సృష్టి మరి ఒకటికొకటి నక్షత్రాలు అవన్నీ వాటి విధానము తప్పి, వాటి మార్గము తప్పి, మరి గ్రహాలు వాటి విధానము తప్పి, ఒక సౌర కుటుంబమే మనకు తెలుసు. సౌర కుటుంబాలు కొన్ని కోట్లున్నాయి. అవన్నీ కలిపి ఏమంటారు? పాలపుంత అంటారు. అంతేనా? గెలాక్సీ అంటారు. గెలాక్సీలు ఇంకెన్నో ఉన్నాయి. ఇలాంటి ఎన్నో గ్రహాలు, ఎన్నో మానవునికి పక్క గ్రహం గురించే తెలీదు ఇంకా. ఇవన్నీ కూడా ఎవరు కాపాడుతున్నారంటే దేవుడు కాపాడుతున్నాడు. కనుక దేవుని యొక్క గొప్పతనము. అందుకని ఘనమైన నామము. అన్ని నామముల కన్నా పైనున్న నామము కలిగిన దేవుడు, ఘనమైన నామము కలిగిన దేవుడు ఏంటి అనంటే వీటన్నిటిని సృజించడమే ఒక ఆశ్చర్యం, అద్భుతం. అయితే తర్వాత ఏం చేస్తున్నట్టు వాటన్నిటినీ కాపాడుతున్నాడు. అందుకు ప్రభుని మనం ఆరాధిస్తాం. రెండవదిగా నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము. బుక్ ఆఫ్ నెహెమ్యా
చాప్టర్ 9 వర్స్ 9వ అధ్యాయము అందరం కలిసి చదువుకుందాం. 16 వచనాలు. 16 17. అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవి యొగ్గకపోయిరి. వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయా వాత్సల్యతలు గలవాడవు, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడినయుండి వారిని విసర్జింపలేదు. వారు ఒక పోత దూడను చేసుకొని. చూడండి, ఇంతటి గొప్ప దేవుడు, ఇంత గొప్ప సృష్టిని సృజించిన దేవుడు, ఇంత గొప్ప సృష్టిని కాపాడుతున్న దేవుడు, ఇంత ఘనమైన నామము కలిగిన దేవుడు, ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఇశ్రాయేలు గురించి వ్రాయబడింది. అదే స్థానంలో మనము కూడా ఉన్నాం. 16వ వచనంలో అంటాడు, వారు గర్వించి ఎలా ఉన్నారంట? లోబడనల్లక నీ ఆజ్ఞలకు చెవి యొగ్గకున్నారు. తర్వాత అంటాడు, వారు విధేయత కలగ మనస్సు లేని వారు, తర్వాత కఠినం పరుచుకున్నవారు. మరి ఒక అధికారిని కోరుకున్నారంటే ఎవరు? ఒక విగ్రహం పోత దూడను చేసుకొని దేవుని స్థానంలో అది పెట్టి అసలైన దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి, గొప్ప దేవుణ్ణి, సమస్తమును సృజించిన దేవుని వదిలిపెట్టేసి ఒక విగ్రహాన్ని పోత దూడను చేసుకొని నీవే మా దేవుడు అని అంటున్న సందర్భంలో అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయావాత్సల్యతలు గలవాడవు, దీర్ఘశాంతము బహుకృప గలవాడవు, వారిని నువ్వేం చేయలేదు? విసర్జింపలేదు. ఇది ఎంత ఆశ్చర్యకరమైన మాట అండి. దేవాతి దేవుడు సమస్తమును సృష్టించి ఆ సృష్టిలో మనల్ని కాపాడుతూ నిత్యము భద్రపరుస్తుంటే అటువంటి దేవుణ్ణి వదిలిపెట్టి వేరే వాటిని మనము పూజిస్తూ అవే దేవుడని ఈ లోకంలో మనము మరి దేవుని విసర్జించి వాటిని వెంబడిస్తున్న సందర్భంలో దేవుడు ఆయన కోపము మన మీద రాలేదు. మనం ఎన్నో పాపములు చేస్తూ, పాపాన్ని తింటూ, పాపాన్ని త్రాగుతూ, పాపంలో నడుస్తూ, మనసు యొక్క శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకొంచు ఈ లోకంలో దైవోగ్రతకు పాత్రులమై ఉన్నా సరే ఆయన ఎలాగున్నాడంటే మనల్ని విసర్జింపకుండా ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన దేవుడు. ఒకసారి మన పాత జీవితాన్ని చూసుకుంటే వాస్తవానికి దేవుని చేత మనం నాశనం అవ్వాల్సిన స్థితి. ఆయన యొక్క ఉన్న గొప్ప ఉన్నతమైన స్వభావం ఏంటంటే ఆయన ఎటువంటి దేవుడు అంటే ఆయన కృపగలిగిన దేవుడు. కనుక ఒకసారి 34వ అధ్యాయంలో మన అందరికీ తెలుసు, మోషే సినాయి కొండ మీదకి వెళ్ళాడు కదా. ఎందుకు వెళ్ళాడు? ఎన్ని దినాలు ఉన్నాడు అక్కడ? 40 పగళ్ళు 40. దేవుడు పిలిచాడు. పిలిచి అక్కడ 10 ఆజ్ఞలు ఇవ్వడానికి, ధర్మశాస్త్రం ఇవ్వడానికి దేవునితో ముఖాముఖిగా ఆయన ఉన్నాడు అక్కడ. అప్పుడు మోషేను సినాయి కొండ మీదకి రమ్మన్నప్పుడు అప్పటి వరకు దేవుడి పేరు తెలీదు. దేవుని పేరు అప్పటి వరకు తెలీదు. ఏమని పిలిచేవారు అప్పుడు వరకు? దేవుణ్ణి ఏమని పిలిచేవారు తెలుసా? మా నాయన దేవుడు, మా తాత దేవుడు, మా పితరుల దేవుడు. అర్థమైందా? అప్పటి వరకు అదే పిలిచేవాళ్ళు. అక్కడ తన నామాన్ని ప్రకటన చేశాడు. గాడ్ రివీల్డ్ హిజ్ నేమ్. ఏమని ప్రకటన చేశాడు? 3వ వచనం 34:3. నిర్గమాకాండము 34వ అధ్యాయము 3వ వచనమేనా? 4 5 కానీ 5వ వచనం. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామము ప్రకటించెను. అప్పటి వరకు ఏం పేరు తెలియదు. ఆయన పేరు యెహోవా అని అప్పటి వరకు ముందున్న వారికి ఎవరు కూడా
తెలీదు. వాళ్ళందరూ ఏ దేవుడని పిలిచేవాళ్ళు? మా తా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా అని పిలిచేవారు. కనుక ఒకవేళ ఆ రోజుల్లో మన స్థానంలో మనముంటే, ఒకవేళ మన నాన్నగారు ఆ దేవుడిని పూజిస్తే, మా నాన్న పూజించిన దేవా అని అనేవాళ్ళం. లేకపోతే మన తాతయ్యోళ్ళు పూజించుంటే, మా తాతయ్య వారి దేవా అని చెప్పేవాళ్ళం. ఎందుకంటే పేరు తెలీదు. ఇక్కడ సీనాయి కొండ మీద ఫస్ట్ గాడ్ రివీల్డ్ హిస్ నేమ్. దేవుడు తన పేరును ప్రకటించాడు. ఏమని పేరు? ఆ! దేవుడైన యెహోవా. మనము గబాలన యెహోవా అనేస్తాం గానీ, జ్యూస్ గానీ, చాలా ఇశ్రాయేల్ ప్రజలు గానీ, చాలామంది మనలో కూడా విశ్వాసులు గానీ, పేరు ఎక్కడనున్నా సరే ఆ! ఏమని పలకరు? చాలా చోట్ల దేవుడైన యెహోవా, దేవుడైన యెహోవా అని రాసుంది. ఇక బైబిల్ పద్దాక అదే మాట రాస్తే ఇంకెక్కువైపోతుందనని ఉట్టి పేరు రాస్తూ వచ్చారు. ఆ పేరు ముందు ఆ మాట లేకపోయినా చాలామంది ఏమని చదువుతారో తెలుసా? ఏమని చదువుతారో తెలుసా? దేవుడైన యెహోవా. ఒకవేళ యూదులు గనక ఆ మాట వస్తే చాలు వెంటనే మోకరిస్తారంట. భయపడిపోతారంట. ఆ నామం అంత గొప్ప ఘనమైన నామం. ఆ నామం భయంకరమైన నామం. ఆ పేరొస్తే చాలు మోకరిచ్చేసి దేవుడైన యెహోవా అని చదువుతారంట. యావే హీబ్రూ లాంగ్వేజ్‌లో వాళ్ళు పిలిచే పదం. కనుక ఆయన నామాన్ని ప్రకటించాడు. తర్వాత వెంటనే ఆయన గొప్ప కార్యాన్ని ప్రకటించలేదు. లేపోతే ఆయన చేసిన పరిస్థితులన్నీ ప్రకటన చేయలేదు. ఆయన చేసిన అద్భుతాలు ప్రకటన చేయలేదు. ఆయన చేసిన సృష్టి విధానాన్ని ప్రకటన చేయలేదు. ఏ గొప్ప కార్యం ప్రకటన చేయలేదు. నెక్స్ట్ ఏమని ప్రకటించాడంటే చూడండి 6వ వచనంలో అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. ఆయన ఎటువంటి దేవుడంటే కృప కలిగిన దేవుడని ప్రకటన చేసుకున్నాడు. ఫస్ట్‌లీ గాడ్ రివీల్డ్ హిస్ నేమ్ అండ్ దెన్ గాడ్ రివీల్డ్ హిస్ నేచర్. రెండవది ఆయన స్వభావాన్ని ఆయన పేరుని ప్రకటించిన తర్వాత వెంటనే ఆయన గొప్ప అద్భుతాలనో లేకపోతే ఆయన శక్తినో ఆయన బలమునో ప్రకటన చేయలేదు. ఆయన ఏం ప్రకటన చేశాడంటే హిస్ నేచర్ ఆయన స్వభావాన్ని ప్రకటన చేసుకున్నాడు. నేను కృప కలిగిన దేవుడను, దీర్ఘశాంతము కలిగిన దేవుడను, నేను కనికరము కలిగిన దేవుడను. ఇదెంత గొప్ప ఆశ్చర్యకరమైనది. ప్రియమైన దేవుని బిడ్డలుగా ఈ పరిశుద్ధ దినాన దేవుని ఆలయంలో ఈ మాటలన్నీ మనము స్మరణకు తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే ఆయన గొప్ప ఔన్నత్యమైన స్థితి మానవుల ఎడల ఎంతగా ఉంది. ఆయన పేరుని ప్రకటించిన తర్వాత ఆయన కనికరము, ఆయన దయ, ఆయన దీర్ఘశాంతము. తర్వాత ఆయన కృప. కనికరం వేరు, దయ వేరు, కృప వేరు. కనికరము, దయ కన్నా ఆ! కొద్దిగా అప్‌డేటెడ్ వర్షన్ ఏంటంటే కృప, గ్రేస్ కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఒక దొంగ మీ ఇంట్లోకి వచ్చాడనుకోండి. ఏం చేస్తారు? దొంగొస్తే ఏం చేస్తారండి? ఇంట్లో పిలిచి భోజనం పెడతారా? ఏం చేస్తారు? పట్టుకొని కట్టేసి కొడతారు. అంతేనా? ఇంట్లో తీసిన వాటిలతో పాటు ఇంకా అక్కడక్కడ దొంగతనం చేసినవి ఉంటాయి జేబులో. అవి కూడా లాక్కొని ఇక నువ్వు వెళ్ళరా అంటారు చాలామంది. కొద్దిగా దయ, కనికరం ఉన్నవాళ్ళనుకోండి. వాళ్ళేం చేస్తారు? అరె! ఎందుకురా ఇయన్నీ చేసావని తిట్టి వదిలిపెట్టేస్తారు. ఈ పోలీసులకి ఎవరికి అప్పజెప్పకుండా. ఇంకా వాటికన్నా మించి ఇంకా కృప కలిగిన వాడనుకోండి. ఏం చేస్తారు? ఆడిని కూర్చోబెట్టుకొని భుజం మీద చేసి, "ఎందుకురా నువ్వు చేసావు? ఏ అవసరం ఉంది? ఎందుకు?" అని ఇంకా ఆడికి కొద్దిగా డబ్బులిచ్చి, "ఇంకెప్పుడు చేయమాకు" అని సువార్త చేసి, "ఇంక కొద్దిగా డబ్బులు భోజనం చేసావా? భోజనం చేయలేదా? అదిగో ఎళ్తా ఎళ్తా బిర్యానీ ఎళ్లి బిర్యానీ తినెళ్ళని" డబ్బులిచ్చి పంపిస్తారు. కృప కలిగిన అంటే. వాళ్ళ అవసరాలు తీరుస్తారు. కనుక దయా, కృప కన్నా ఇదేంటి కొద్దిగా అడ్వాన్స్‌డ్, అప్‌డేటెడ్ కృప. అందుకనే చాలామంది భక్తులు అన్నారు. దావీదు అన్నాడు, "అయ్యా! నీవు మహాకృప కలిగిన దేవుడు" అన్నాడు. యోనా అన్నాడు 4:2లో,
అత్యంత కృప కలిగిన దేవుడు అని అన్నాడు. దావీదు మహారాజు భక్తుడన్నాడు 103వ కీర్తన 8వ వచనంలో, కృపా సమృద్ధి కలిగిన దేవుడు అని అన్నాడు. కొత్త నిబంధనకొచ్చేసరికి పౌలు గారన్నాడు, ఎఫెసీ 1, 2 అధ్యాయాల్లో రాయబడిన మాటేంటంటే, ఆయన కృప మహదైశ్వర్యము అన్నాడు. అటువంటి కృప కలిగిన దేవుడు మనల్ని ఏం చేయలేదంట, మనలను నశింప చేయకుండా, విసర్జించకుండా మనల్ని ఏం చేశాడు, మన అపరాధములను క్షమించాడు. మన అపరాధములను క్షమించడానికి సాక్షాత్తు పరమాత్ముడే మానవాకారంలో ఈ లోకానికి వచ్చాడు. చూడండి మనం ఎంత ఈ భూమి మీద, మన స్థితి ఎంత, మన స్థాయి ఎంత, ఉఫ్ అంటే చాలు రెండో రోజు కనపడం, 4 రోజులకి ఇంట్లో వాళ్ళు కూడా మర్చిపోతారు. ఇటువంటి మానవుల ఎడల దేవాతి దేవుడు ఇంత సృష్టిని చేసి నిర్వహిస్తున్న దేవుడు, కాపాడుతున్న దేవుడు, ఆయనకు మన స్థితి ఎంత, మన జీవితం ఎంత, ఆయన దృష్టికి పోల్చుకుంటే మనం ఒక చీమ ఉందండి, చీమను అసలు లెక్కలో పెట్టుకుంటామా? చీమలు వస్తుంటే కనీసం చీమతో కూడా పోటీ కాదు, సమానం కాదు ఆయన దృష్టికి మన జీవితం. కానీ ఇటువంటి మానవుల యెడల దేవుడు చూపిన కృప ఏంటంటే, మనకి ఏం చేశాడు, ఆయన వచ్చి ఈ లోకానికి వచ్చి కృపచేత మీరేం చేయబడ్డారు, రక్షించబడ్డారు అంటాడు ఎఫెసీ పత్రికలో. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా, కింద వచనాల్లో కృపచేత ఆయన మమ్మల్ని రక్షించెను. ఇటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. చూడండి నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము, కృపచేత రక్షించిన దేవుడు తర్వాత ఏం చేస్తున్నాడు అని అంటే, దీని వాక్యంలో రాయబడిన మాట 15వ వచనం, 15వ వచనం, వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును, వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశాడంట ఆయన, ఆయన ఏం చేశాడు, మూడవదిగా దేవుడు వారిని పోషిస్తున్న దేవుడు. ఏం చేస్తున్నాడండి ఆయన, కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన వారికి ఏమి ఇస్తున్నాడంట, ఆహారం ఇస్తున్నాడు. దేని వాక్యంలో రాయబడింది కనుక, దేని వాక్యంలో రాయబడింది, ఆకాశ పక్షులు చూడండి, అవి ఏం చేయమంట, విత్తవు, కోయవు, పంటను కూర్చుకొనవు, అయినను దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంట, పోషిస్తున్నాడు. యాకోబు చాలా సంవత్సరాలు బతికాడు. ఇశ్రాయేలు అని అంటే ఇప్పటికీ ఒక రోల్ మోడల్. ఆయన పేరు మీద ఒక దేశమే ఉంది కదా, ఒక వ్యక్తి పేరు మీద దేశం ఉంది. ఎవరి పేరు మీద అంటే యాకోబు. ఆయన పేరేం పేరు, ఇశ్రాయేలు. యాకోబు పేరు ఏం పేరు, దేవుడు ఏం మార్చాడు, ఇశ్రాయేలు దేశము ఆయన ఒక్కడి పేరు మీద. ఏ దేశం పేరు, ఏ వ్యక్తి పేరు మీద ఉండదు, ఏ వ్యక్తి పేరు మీద దేశం ఉండదు. అంతటి గొప్ప వ్యక్తి చివరి కాలంలో ముసలితనం, అప్పటికి ఎంతో అనుభవం ఉంది, ఓ మాట అన్నాడు. ఆది కాండము 48వ అధ్యాయము, ఆది కాండము 48వ అధ్యాయము, 48వ అధ్యాయము 16వ వచనం, 15 అండి, 15. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించునో. ఏమనండి, యాకోబు ముసలితనంలో తన పిల్లల దగ్గర తన మనవలను పట్టుకొని ఓ మాట అంటున్నాడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవరు నన్ను పోషించాడో. అంటే ఆ దేవుని గురించి చెప్తూ ఆయన ఏం చేశాడంట, నన్ను పోషించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనల్ని రక్షించడమే కాదు, ఆయన భౌతికంగా పోషిస్తున్నాడు. అలాగే దేవుని వాక్యం అనే మన్నా ఇచ్చి కూడా మనల్ని ఏం చేస్తున్నాడు, పోషిస్తున్నాడు. పోషిస్తున్న దేవుడు, నేటి వరకు మన అవసరాలు తీరుస్తున్న దేవుడు. ఎలాగైనా కానీ
ఏ రీతికైనా కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు ఏం చేస్తాడంట? పోషిస్తాడు. ఒకసారి విజయవాడ రంగా గారు చనిపోయినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పటికి రంగా చనిపోయినప్పుడు విజయవాడ అంతా బగ్గుమంది. బాగా ఎక్కడికక్కడ కాల్చేశారు. 144 సెక్షన్ పెట్టేశారు. ఎక్కడికక్కడికి షాపులన్నీ బంద్. కొన్ని దినాలు షాపులు కూడా తెరీలా. పనులు చేసుకునే వాళ్ళకి పనులు చేసుకునే వాళ్ళకి ఆ రోజు తింటేనే, ఆ రోజు పనికెళ్తేనే వాళ్ళకేమొస్తది? భోజనం. ఒక ఇంట్లో భర్త లేడు. చాలా ఫ్యామిలీలు అందరి పరిస్థితి ఎలా ఉంది గానీ, ఒక ఫ్యామిలీ సాక్ష్యం ఏంటంటే, భర్త లేడు. ఆమె పనులకెళ్ళి పిల్లల్ని పోషించుకునేది. కొన్ని దినాల నుంచి 144 సెక్షన్ పెట్టారు. పనులు లేవు. పిల్లల్ని పోషించుకోవడానికి లేదు. అలాంటి పరిస్థితిలో పిల్లలందరొచ్చి అంటున్నారు. ఏమంటున్నారు? "మాకేం గావాలి? ఆకలవుతుంది. మాకు ఆహారం" అని తల్లిని అడుగుతుంటే, తల్లి అంది, దేవుడు ఒక స్టోరీ జెప్పింది. ఏలియాని దేనితో పోషించాడు? కాకితో. కాకితో దేవుడు ఆ! ఏలియాని పోషించిన దేవుడు మనల్ని గూడా పోషిస్తాడు అని ఆమె చెప్తూ ఉంది పిల్లలకు. చెప్తూ ప్రార్థన చేస్తుందామె. కొన్ని దినాల నుంచి అక్కడక్కడ పోలీస్ డిపార్ట్‌మెంటు అక్కడక్కడ పోలీసులను ఉంచారు. ఒక కానిస్టేబుల్ ఈయనను చూస్తున్నాడు కొన్ని రోజుల నుంచి. పాపం ఈళ్ళకి ఏమున్నాయో చాలా భేద స్థితిలో ఉన్నారు అనని. ఒకరోజు ఏం చేశాడంటే ఆయన తీసుకొని సరుకులు, ఒక ఆహారము, బియ్యం అన్నీ తీసుకొని ఒక సంచిలో ఏసుకొని తీసుకొచ్చి ఆహ్, అక్కడ పెట్టేసి ఆయన ఎళ్ళిపోతున్నాడంట. ఇది ఎవరు చూసారు? వాళ్ళ తల్లి చూసింది. ఇప్పుడు పిల్లలు అడిగారంట, "మమ్మీ ఇవన్నీ ఎక్కడివి?" అననంటే ఆ మమ్మీ చెప్పిందంట. ఎవరిచ్చారు? కాకి ఇచ్చాడు. ఎవరు? కాకి డ్రెస్ ఏసుకున్న పోలీస్ ఇచ్చాడు. ఏలియాను కాకి చేత పోషించిన దేవుడు, ఆ కుటుంబాన్ని కూడా ఎవరు పోషించారు? కాకి డ్రెస్ ఏసుకున్న పోలీస్ కానీ దేవుడు తన మీద ఆధారపడిన బిడ్డలను ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. పోషిస్తాడు. నేటి వరకు కూడా మనకు ఆరోగ్యం ఇచ్చి, పని చేసుకోవడానికి జ్ఞానం ఇచ్చి, బలం ఇచ్చి, దేవుడే మనల్ని పోషిస్తున్నాడు. చివరిగా ఈ మాట చదువుకొని మనం ముగించుకుంటాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 12వ వచనం. 9, 12. ఇదిగాక పగటి కాలమందు మేఘ స్తంభములో ఉండిన వాడవు, రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గమున వెలుగిచ్చుటకై అగ్ని స్తంభంలో ఉండిన వాడవు అయ్యుండి వారిని తోడుకొని వచ్చితివి. పగటిలో మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభముగా. ఇక పగటి ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా ఆయన నిన్ను కాపాడు. యెహోవా నీ రాకపోకలయందు నిన్ను కాపాడును. ఇందాక ఇందాక చదువుకున్న మాట ఒకసారి చదువుకుందాం. చూడండి ఆదికాండము 48, 48, 15 వచనం చివరి మాట ఉంటుంది. మనం ఇందాక చదువుకున్నాం కదా! నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను సమస్త కీడులో నుండి ఏం చేశాడంట? పోషించడమే కాదు మనలను దేవుడు ఏం చేస్తున్నాడు? సమస్త కీడుల నుండి తప్పిస్తున్నాడు. కనుక పగటి వెండ దెబ్బ, రాత్రి వెండ దెబ్బ తగలకుండా ఆయన పగలు మేఘములలో, రాత్రి అగ్నిస్తంభంగా, మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగా ఉండి ఇశ్రాయేలును కాపాడుతున్నట్లు మనల్ని దేవుడు కాపాడుతున్నాడు. సమస్త కీడు నుండి మనల్ని విడిపిస్తున్నాడు. కనుక ప్రభుని ఆరాధిస్తాం, ప్రభుని కనపరుస్తాం. అందుకని ఆయన ఏం చేయాలన్నారు? నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము మనం చదువుకున్న మాట అందరం కలిసి చదువుకుందాం. 5వ వచనం, 5వ వచనం, 5వ వచనం. అక్కడి నుండి చదువుదాం. ఎక్కడి నుండి? అనువారు నిలువబడి
నిరంతరము మీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగు స్తోత్రము చేసిరి. సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. ఎందుకు ఆయన నామము ఘనపరచబడాలి అనని ఈ కింద అన్నీ చెప్పాడు నెహెమ్యా. కనుక మొట్టమొదటిగా సమస్త సృష్టిని సృష్టించి ఆయన అద్వితీయ దేవుడిగా ఉండి సమస్త సృష్టిని సృష్టించి నిర్వహిస్తూ ఆయన ఏం చేస్తున్నాడంటే దాన్ని కాపాడుతున్నాడు. ఆయన ఒక్కడే సృష్టించింది. అందుకని అద్వితీయ దేవుడు. ఎవరు కూడా లేరు సృష్టించిన వారు. ఏ దేవుడు అనబడిన వారు, ఏ దేవత అనబడిన వారు ఎవరు కూడా లేరు. ఆయనే సృష్టికర్త. అందుకని ఆయన నామమే ఘనపరచబడాలి. రెండవదిగా అటువంటి గొప్ప దేవుడు మనము అపరాధములలో, పాపములో జీవించినప్పుడు అటువంటి దేవుణ్ణి వదిలిపెట్టి విగ్రహాలు పూజించినప్పుడు ఆయన మనల్ని విసర్జింపలేదు. తన కృపచేత ఆయన మనల్ని ఏం చేసుకున్నాడు? ఆయన మనలను తన దగ్గరికి పిలుచుకున్నాడు. మన పాపములు క్షమించిన కొరకే సాక్షాత్తు ఆయన ఈ లోకానికి వచ్చి ఆ కలువరి శిలువలో బలి అయ్యాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మూడో దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఆయన రక్తధారల ద్వారా మనకు రక్షణ ఇచ్చాడు, విమోచన ఇచ్చాడు. ఆయన కేవలం ఆయన కృప, ఆయన కృపగల దేవుడు. అందుకు ఆయన నామము ఘనపరచబడాలి. మూడవదిగా నేటి వరకు పుట్టినది మొదలుకొని నేటి వరకు ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంట? మనలను, మన పిల్లలను ఆయన పోషిస్తున్న దేవుడు. ఏ లోటు లేకుండా, ఏ అక్కర లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నో పరిస్థితులు వచ్చినాయి. అయినప్పటికీ వాటన్నిటిలో కూడా ఆయన చాలని దేవుడిగా ఉండి మనల్ని పోషిస్తున్నాడు. అందుకు ఆయన ఘనమైన నామము స్తుతింపబడాలి. చివరిగా నాలుగవదిగా సమస్త కీడులో నుండి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంట? తప్పిస్తున్నాడు, కాపాడుతున్నాడు. పగలు వెన్నెల దెబ్బ, రాత్రి ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా, పగటి మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్న దేవుడు. అందుకని ప్రభువుని మనము ఘనపరుస్తాం. ఈ దినం ఇలాగా సంతోషంగా, ఆరోగ్యకరంగా, సంతోషంగా మనము ఈ రీతిగా ఉన్నామంటే మన కుటుంబాలతో కేవలం ఆయన కృప. కనుక ఆయన నామాన్ని ఘనపరిచి పూజిస్తాం, ఆయన నామాన్ని మహిమపరుస్తాం. దేవుడి యొక్క మాటలు దీవించునుగాక. మనందరం ఒకసారి లేచి నిలబడదాం, పలువు పడుకుందాం.